వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పెనుకొండ నీట్ పేపర్ లీక్తో ఎంతో మంది విద్యార్థుల జీవితాలు నాశనం చేశారని, న్యాయం కోసం జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, ఏఐఎస్ఏ నాయకులు, ఇతర పార్టీ నాయకులు ధర్నా చేస్తే వారిపై లాఠీ చార్జ్ చేయడం అన్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు శివకుమార్ పెనుకొండలో గురువారం ఏఐఎస్ఏ నాయకులు, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున కళాశాల విద్యార్థులతో కలిసి పెనుకొండలోని ఎన్టీఆర్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, దర్గా సర్కిల్ మీదుగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. శివకుమార్ ఈ సందర్భంగా ఏఐఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు శివకుమార్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ, విద్యార్థుల జీవితంతో ఆడుకుంటే అది ఎవరైనా సరే ఏఐఎస్ఏ వదలదు అని, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ అవ్వడానికి కారణమైన ఎన్టీఏను రద్దు చేయాలని, విద్యార్థులపైన, ఏఐఎస్ఏ నాయకులపైన పెట్టిన కేసులు ఎత్తివేయాలని వీరు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసులు ఎత్తివేయాలని చెప్పేసి ఈ రోజున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం, విద్యార్థుల మీద అక్రమ కేసులు బనాయించడం ఆపాలని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్కి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు, అక్రమ కేసులకు అడ్డుకట్ట వేసేందుకు విద్యార్థి సంఘాలుగా ముందుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పేరు నాగార్జున, ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెనుకొండ నగరంలో విద్యార్థుల యొక్క విక్టరీ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ ర్యాలీకి ప్రధాన కారణం ఏంటంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడము, అదేవిధంగా ఢిల్లీలో దాదాపుగా 20 రోజుల పాటు ఆమరణ నిరాహార చేసినటువంటి ఐసా నాయకులైతేనేమి, ఇతర విద్యార్థులైతేనేమి పెద్ద ఎత్తున కూడా ఈ సమస్య గురించి ఫైట్ చేయడం జరిగింది. అయితే దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. అయితే ఇంతటితో ఈ సమస్య ముగిసిపోయలేదు. అయితే దీనికి పేపర్ లీకేజీకి ప్రధాన కారణమైనటువంటి ఎన్టీఏ ఏజెన్సీని రద్దు చేయాలని ఈరోజు ఐసాగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఎన్టీఏ ఏజెన్సీ అనేది ఈ దేశంలో ఉన్నటువంటి పరీక్షలు నిర్వహిస్తూ ఉంది. అందుమూలంగా సమూలంగా మార్పులు తీసుకురావాలని చెప్పేసి కూడా ఐసాగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే విద్యార్థులకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో దాన్ని అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేసుకుంటూ ముగించుకుంటాం.